అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మహిళలకి, పెద్దలకి, ప్రజాప్రతినిధులకి, అధికారులకి, పాత్రికేయులకి, ముఖ్యంగా మా అత్తగారి సైడ్ ఉన్న అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. இங்க வந்திருக்கிற அனைவருக்கும் என்னோட மனமார்ந்த வணக்கங்கள். ரொம்ப சந்தோஷமா இருக்கு உங்க எல்லாரையும் பார்க்கறது. సో గేట్పుత్తూరులో ఈ మధ్యలోనే గడప గడపకి మన ప్రభుత్వం ప్రతి ఇంటికి రావడం జరిగింది. జగనన్న ప్రభుత్వం కులం చూడకుండా, మతం చూడకుండా, పార్టీ చూడకుండా పేదవాడు అర్హుడైతే సంక్షేమాన్ని అందించాలి, అది సక్రమంగా అందుతుందా లేదా అని చూడమంటే మేమందరం కూడా గడప గడపకు రావడం జరిగింది. సో ఈ గేట్పుత్తూరులో మన వాళ్ళ ప్రతి కుటుంబానికి కూడా అర్హులైన వారికి పెన్షన్లు, ఆసరా, చేయూత, అమ్మఒడి అన్నీ కూడా రావడమే కాకుండా నేతన్న నేస్తం కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే మన స్కూల్ యూనిఫామ్స్ ఎవరైతే చేస్తున్నారో వారికి ఆర్డర్స్ ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా మీ ఆరోగ్యం కోసం మీకు అందుబాటులోకి ఈరోజు అర్బన్ హెల్త్ క్లినిక్ కూడా తీసుకురావడం జరిగింది. అలాగే ఈ ప్రాంతం వాళ్ళు ఒక శుభకార్యం చేసుకోవడం కోసం ఈ యొక్క మండపాన్ని కూడా మీ అందరి కోసమే ఈరోజు కట్టి ఓపెన్ చేయడం కూడా మీరు గమనించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే మీ పిల్లలు ఆడుకోవడానికి, అలాగే మీరు హ్యాపీగా వాకింగ్ చేసి రిలాక్స్ అవ్వడానికి పార్కులు కూడా ఈరోజు భూమి పూజ చేయడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అలాగే మన వార్డులో కావాల్సిన రోడ్డు కానీ డ్రైనేజ్ అన్ని కూడా చేసిస్తున్నాం, ఇంకా కావాల్సినవి కూడా చేయిస్తామని కూడా తెలియజేసుకుంటున్నాం. ఈరోజు నేను గర్వంగా చెప్పగలను, సంక్షేమాన్ని అందిస్తున్నాడు, ప్రతి నియోజకవర్గానికి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. గత ప్రభుత్వాలు 30-35 సంవత్సరాలుగా చేయడానికి మేము ఈ 4.5 సంవత్సరాల్లో చేసి చూపించామని కూడా గర్వంగా చెప్పగలను. 2.5 సంవత్సరం కోవిడ్లో కూడా ప్రజలకి అందుబాటులో ఉంటూ వారికి నిత్యావసర వస్తువుల నుంచి, ప్రభుత్వం ఇచ్చే ఫ్రీ రేషన్ నుంచి 2,000 రూపాయలు కోవిడ్ టైంలో మీరు బయట వెళ్ళి పని చేసుకోలేరు కాబట్టి ఇవ్వడమే కాకుండా మీకు టెస్టింగ్లు చేయటం, మీకు మెడికల్ కిట్స్ ఇవ్వటం, కోవిడ్ వచ్చిన వారికి కోవిడ్ సెంటర్లు ఏర్పాటు చేసి మీ ప్రాణాలు కాపాడే కార్యక్రమాన్ని ఎలా చేస్తామో కూడా మీ అందరూ చూశారు. మిగిలిన 2.5 సంవత్సరాల కాలంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఈ ప్రాంత ప్రజలకు కూడా అందించామన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎన్నికల సమయంలో వచ్చి అబద్ధాలు చెప్పి మేము వస్తే ఏదో చేస్తామని చెప్తే అలాంటి వాళ్ళ మాటలు నమ్మి ఓటు కనుక మారిస్తే గతంలో ఎలా నష్టపోయారు, ఎలా కష్టాలు అనుభవించారు అదే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని 14 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు పరిపాలించారు. ఆ 10 సంవత్సరాల్లో కంబైన్డ్ స్టేట్లో ఏమీ చేయలేదు. ఇప్పుడు రాష్ట్రం విడిపోయింది అంటే అది చంద్రబాబు నాయుడు వల్లే. ఈరోజు రాష్ట్రానికి 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని హైదరాబాద్ ఉన్నా కూడా ఓటు నోటు కేసులో దొంగలా తొలగిపోయి, దొంగలా పారిపోయి వచ్చి మనకి రాజధాని లేకుండా మనకి ఈరోజు రావాల్సిన ఉమ్మడి ఆస్తులు కానీ మనకి రావాల్సిన బకాయిలు ఏవి కూడా రాకుండా పోయాయి అంటే అది చంద్రబాబు నాయుడు పాపమే అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాంటి ఒక కష్టమైన రాష్ట్రంలో ఈరోజు కష్టాలు తాను అనుభవిస్తూ బాధలన్నీ కూడా తన భుజం మీద వేసుకొని ప్రజలకి సంతోషాన్ని, సంక్షేమాన్ని, అభివృద్ధిని అందిస్తున్న సంక్షేమ సామ్రాట్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ సందర్భంగా తెలియజేసుకొని, మీకు చెప్పిన వ్యక్తి, చెప్పినట్టుగా చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. కాబట్టి ఆ జగనన్నకి మరొకసారి ముఖ్యమంత్రి అయ్యే అవకాశాన్ని 24లో జరిగే ఈ శాసనసభ ఎన్నికల్లో, అలాగే ఆయన సైనికురాలిగా, ఆయన చెల్లెలుగా మీ అందరికీ అండగా ఉంటూ, మీ ఆడబిడ్డగా మీ సంక్షేమం అభివృద్ధివే చేయడమే మా లక్ష్యంగా పెట్టుకున్న నాకు 3వసారి హ్యాట్రిక్ కొట్టి ఎమ్మెల్యేగా మీకు మరింత సర్వీస్ చేసే అవకాశాన్ని కోరుకుంటూ ఈరోజు మిమ్మల్ని అందరినీ
మా కుటుంబ సభ్యులుగా జగనన్న మేము భావిస్తున్నాం కాబట్టి ఎవరికి ఏది కావాలన్నా నిమిషాల్లో చేసే విధంగా సచివాలయ వ్యవస్థని వాలంటీర్ వ్యవస్థని తీసుకొచ్చాం. గతంలో ఇలాంటివి లేవు. జన్మభూమి కమిటీలు పెట్టుకొని మీరు వాళ్ళ ఇంటి చుట్టూ తిరగాలి, వాళ్ళ కాళ్ళ చుట్టూ తిరగాలి, ఒక చిన్న పెన్షన్ కూడా ఎన్ని కష్టాలు పడాలి, వాళ్ళకి డబ్బులు ముట్టు చెప్పాలి, వాళ్ళు చెప్పినట్టు తలాడించాలి. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. మీ వార్డులో ఉన్న వాళ్ళనే వాలంటీర్లుగా పెట్టాం. మీ కష్టాలు తెలుసుకొని మీకు రావాల్సిన సంక్షేమాన్ని మీ ఇంటి నుంచే అప్లోడ్ చేసి వెంటనే ఆ సమస్యని దూరం చేస్తూ కూడా మీకు రావాల్సిన వెల్ఫేర్ని, మీ వార్డ్స్లో కావాల్సిన డెవలప్మెంట్ని చేయగలుగుతున్నాము. అంటే దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా ఈ సచివాలయ వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చిన జగనన్నకి మనం సెల్యూట్ చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే సచివాలయ వాలంటీర్ వ్యవస్థ ఉంది కాబట్టి ఆ రోజు కోవిడ్ సమయంలోనే, తర్వాత హెవీ రైన్స్ వచ్చినా, లేదా ఈ రోజు మనం ఎవరికైనా సంక్షేమ పథకాలు ఇవ్వాలన్నా, ఇళ్ల పట్టాలు ఇవ్వాలన్నా ఈ సచివాలయ వాలంటీర్ వ్యవస్థ వల్ల జెన్యూన్ గా ప్రతి ఒక్కరికి చేరుతుంది. అలాంటి వ్యవస్థ వచ్చింది అంటే మీ మీద ఎంత ప్రేమ అభిమానం జగనన్నకి మా పార్టీకి ఉంది, మీకు చేయాలి మంచిది అని ఎంత చిత్తశుద్ధిగా మేము పనిచేస్తున్నామో మీరందరూ కూడా గమనించి రాబోయే ఇంకా 45 రోజుల్లో ఎన్నికలు రాబోతున్నాయి. సో మీ అందరూ కూడా అక్కడ జగనన్నని, ఇక్కడ మీ ఆడబిడ్డనైన నన్ను ఆశీర్వదించి ఎలా మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నారో అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే మీరు బాగుంటారు, మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, ఈ రాష్ట్రం బాగుంటుందని కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.